అంటే చాలా విషయాల్లో మూవీ ఇంకా బాగుండొచ్చు. బట్ ఐ థింక్ శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది అండ్ ఐ థింక్ మూవీ విల్ హిట్ అవుతుందండి. హైలైట్స్ చైతన్య చాలా మంచి పర్ఫార్మెన్స్ అండి. సమంత నేను మొన్ననే సూపర్ డీలక్స్ చూసాను సమంతది. దానికంటే ఇంత బాగా చేసిందని అనిపించింది నాకు. అండ్ ఆబ్వియస్లీ హస్బెండ్తో చేస్తుంది, ప్లస్ ద కైండ్ ఆఫ్ రోల్ డజంట్ ఇన్వాల్వ్ ఎనీ రొమాన్స్. అండ్ ఐ థింక్ శివ నిర్వాణ డైరెక్షన్ వైజ్ చూస్తే హీ బ్రాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. చైతన్య అంత రిస్ట్రైన్డ్గా చేశాడు. ఫస్ట్ హాఫ్లో చాలా జోవియల్గా చేశాడు, సెకండ్ హాఫ్లో బాగా రిస్ట్రైన్డ్గా చేశాడు. ఇట్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ హిస్ యాక్షన్ చూస్తాం. సో ఐ థింక్ చైతన్య కెరీర్లోనే చాలా రోజుల తర్వాత దిస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మూవీ. ఐ థింక్ మనం తర్వాత దిస్ గోయింగ్ టు బి దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ వేర్ ఇట్ విల్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అని అనిపిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ అమ్మాయి చాలా బాగా చేసింది ఫస్ట్ హాఫ్లో. అన్నిటికన్నా హైలైట్స్ అంటే లవ్, అంటే ఆ ప్రేమను మనం ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దాన్ని మళ్ళీ రిటర్న్ ఎట్లా మనం తెచ్చుకోగలుగుతాము, మన బెటర్ హాఫ్ ఎట్లా మనం చూసుకోగలగరు అంటే అట్లాంటి ప్రెజర్ ఏం లేకుండా చూపించేదాకా మంచి మూవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చిన్న డౌట్ ఏంటంటే సెకండ్ సినిమా అనేది ఎవరికైనా ఫ్లాప్ అవుతుంది మామూలుగా, కానీ ఈ సినిమా ఇటు కొట్టిండు. చాలా మంచి సినిమా. క్రికెట్ ప్రధాన అంశం ఉంది. మాకు కూడా మా మిత్రులం అందరం వచ్చినాం, ఒకసారి కవర్ చేయాలి మా ఫ్రెండ్స్ అనేది. ఒకసారి మాకు చిన్ననాటి రోజు గుర్తొచ్చినాయి. చాలా మంచి సినిమా. సమంత గారు చాలా మంది యాక్ట్ చేశారు. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. చాలా అద్భుతమైన సినిమా, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. గోపి సుందర్ గారు చాలా బాగా ఇచ్చారు. నాగార్జున గారి కొడుకైన నాగచైతన్య గారికి చాలా మంచి సినిమా. ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమా వస్తుందని ఆశిస్తున్నాం. సమంత ఇంకా నాగచైతన్య అయితే చెప్పలేము, మంచి యాక్టింగ్ చేసినారు. వాళ్ళు నిజ జీవితంలో ఉన్నట్టు కాకుండా నిజంగా యాక్టర్స్ అయితే ఎట్లా యాక్ట్ చేస్తారో అట్లా యాక్ట్ చేస్తారు. చాలా మంచి సినిమా అన్న. యాక్టింగ్ పరంగా చాలా మంచి సినిమా. యాక్టింగ్ పరంగా చాలా మంచి కెమిస్ట్రీ అన్న. కెమిస్ట్రీ అనేది ఇప్పుడు అది కెమిస్ట్రీ ఎప్పుడు వస్తుంది అంటే ఆ సినిమా కథాంశం బట్టి వస్తుంది. చాలా మంచి సినిమా వచ్చింది. తప్పకుండా ఇంకొక మంచి సినిమా ఇస్తారని ఆశిస్తున్నాం. హైలైట్స్ ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ స్టోరీ, బీజిఎం. సెకండ్ హాఫ్ ఎస్పెషల్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే. మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ ఆర్ ఓకే డీసెంట్, బట్ బీజిఎం ఈజ్ హైలైట్. తమన్ చాలా బాగా ఇచ్చాడు. జస్ట్ ఓపెన్గా వెళ్ళండి మంచిగా. అంటే అసలు సమంత చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేసింది. ఓకే అలాంటి అంటే క్యారెక్టర్ ప్లస్ అంటే వైఫ్ ఎలా ఉండాలి అట్లా అంటే చాలా అంత లవ్ చేస్తుంది అట్లా అని. నాగ చైతన్య ఇద్దరు బాగా చేస్తారు, చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు. క్లైమాక్స్లో అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ కానీ అంతా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే గుడ్ డీసెంట్ అనమాట. అంతే. ఏంటండి కామెడీ అంటే ఇట్లా స్టోరీలో ఫ్రెండ్స్తో ఉంటుంది అంతే. ఏమి సపరేట్గా బ్లాగ్ అట్లా ఏం పెట్టలేదు. స్టోరీలో ఫ్రెండ్స్తో అది కూడా చాలా ఫ్రెష్ ఉంది కామెడీ. అండ్ రామరమేష్ గారి ప్లస్ అండ్ నాగ చైతన్య మధ్యలో సీన్స్ కానీ సమంత మధ్యలో సీన్స్ చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఫీల్ గుడ్ మూవీ టోటల్. సమంతది అంతే. మూవీ మొత్తం చాలా క్లాస్ అండి. నిన్ను కోరి తర్వాత శివ నిర్వాణ అనుకుంటా డైరెక్టర్ మాస్టర్ క్లాస్ సినిమా తీశాడు అంతే. వెళ్ళి చూడండి. దేర్ ఈస్ పెయిన్ దేర్ ఈస్ లవ్ అని ఉంటుంది కదా, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇట్లా క్లాసిక్గా చూపించాడు అంతే. నో వే అస్సలు అనిపించదు. ఎక్కడ అంటే ఎక్కడ అనిపించదు. ఇన్స్పిరేషన్ నచ్చింది. చాలా బాగా తీశారు. రియల్ క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఎట్లుంటుందో అట్లా తీశారు. ఏమీ లేదు. తండ్రి కొడుకు అంటే కోచ్ ఇంకా రాని చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి థ్యాంక్ యూ. అందరికీ హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. పక్కా ఏడుస్తారు సినిమా చూసినప్పుడు. మజిలీ ఏమో లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ స్టార్టింగ్ జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. బట్ ఇది లవ్ స్టోరీ కాదు. ఇది ట్రూగా అతను ఏం చేయాలనుకున్నాడు అది చేసిన అంతే. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే అతని ఆశయం, అదే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సాంగ్స్ అంటే సిచ్యువేషనల్గా వస్తాయి సాంగ్స్ అన్ని. ఎట్లా మంచి సక్సెస్ఫుల్ వాల్యూస్ ఎట్లుంటుంది, హ్యూమన్ వాల్యూస్ ఏంటి, అది వాళ్ళ సన్ అండ్ హీరోది రిలేషన్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమా. ఓవరాల్ అదే హైలైట్స్ ఎమోషనల్ ఫీలింగ్, రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాగుంది అనమాట. అంటే ఎట్లా వాల్యూస్ ఎట్లుండాలి, లైఫ్లో వాల్యూస్ ఏంది,
అది స్కిల్స్ బాగా చూపించారు అనమాట. స్పోర్ట్స్ పరంగా అయితే బాగుంది, ఎక్సలెంట్ వస్తుంది. 100 జోనర్స్ ఆల్ కేటగిరీస్ బాగుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ 5కి 5 ఇస్తారు. బాగుంది. అన్ని విధాలుగా 100% తను జస్టిఫికేషన్ చేసిన క్యారెక్టర్. హైలైట్స్ మ్యూజిక్, నాని క్యారెక్టర్, ఇంకా హీరోయిన్ అండ్ డైరెక్షన్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఎంత పెద్ద హిట్ అయింది అనుకోవచ్చు ఇది? అంటే చాలా బాగుంటుంది. అంటే నేను చెప్పేదానికన్నా రిపిటేటివ్ ఆడియన్స్ వస్తారు, ఫ్యామిలీ వస్తారు, యూత్, నాని ఫ్యాన్స్, ఎవ్రీబడి అందరు వస్తారు. ఎక్సలెంట్. యాక్చువల్గా మొత్తం నాని యాక్టింగే. నాని యాక్టింగ్, ఇంకా నెక్స్ట్ నాని వైఫ్ క్యారెక్టర్ చేసిన శ్రద్ధాశ్రీ, ఆమె కూడా చాలా బాగా చేసింది. నెక్స్ట్ ఒక మిడిల్ క్లాస్ డ్రాప్ లోపల చాలా బాగా తీశారు మూవీ. డైరెక్షన్ మజిలీకి ఏమి సంబంధం లేదా, కంప్లీట్ క్రికెటర్. ఇది సక్సెస్ఫుల్ స్టోరీ అనమాట. మ్యూజిక్ బాగుంది. నాని ఆబ్వియస్లీ న్యాచురల్ స్టార్ అన్నారు కాబట్టి న్యాచురల్గానే చేశాడు. సో ఓవరాల్ మూవీ మొత్తం మాస్టర్ పీస్. సినిమాలో హైలైట్ అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. 5కి నేను 4 ఇస్తా. సినిమా కదన్న, అది ఒక లైఫ్, అది ఒకటి జీవితం. ఇట్స్ అన్ ఆసమ్ మూవీ. రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ హైలైట్ అంటే ఒక ట్రైన్ సీన్ ఒకటి హైలైట్, క్లైమాక్స్ హైలైట్. ఇది బిగ్గెస్ట్ హిట్ అంటే అట్లా అనడం కంటే ఇండస్ట్రీకి ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. లేదు బ్రో, అది ఒక కైండ్ ఆఫ్ మూవీ, ఇది ఒక కైండ్ ఆఫ్ మూవీ అంతే. లవ్ ఉంది బ్రదర్, లవ్ ఉంది, సక్సెస్ స్టోరీ ఉంది, లైఫ్ స్టోరీ ఉంది, అన్నీ ఉంది. క్రికెట్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫీల్ గుడ్ సినిమా, ఫ్యామిలీతో రావచ్చు. హైలైట్ అంటే నాని యాక్టింగ్ అంటే చాలా బాగుందన్న. ఎమోషన్ చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్న కూడా సెకండ్ హాఫ్ అనేది కవర్ చేశాడు. చాలా బాగుందన్న మూవీ అయితే. ఆ ఎమోషన్స్ హైలైట్ ఉంది. నాని యాక్టింగ్, డైరెక్షన్, ఎమోషన్స్. బిగ్గెస్ట్ అనేది చెప్పలేం కానీ బెస్ట్. బిగ్గెస్ట్ హిట్ అయితే కాదు, బెస్ట్ మూవీ. సినిమా స్టోరీ అది బాగుంది. లవ్ స్టోరీ ప్లస్ ఎమోషనల్గా చాలా బాగా తీశాడు. నాని యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది, చాలా బాగా చేశాడు. గురించి అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు క్రికెట్ అనగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏ గేమ్ ఇంట్రెస్ట్ లేకపోయినా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాంటి సినిమాలు చాలా బాగా చూపించారు. నాని యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా కామెడీ కొంచెం మిస్ అయింది అంతా. అక్కడక్కడ కామెడీ లేదు. కామెడీ కోరుకునే వాళ్ళకైతే కామెడీ ఉండదు. సాంగ్స్ ఓకే, సాంగ్స్ పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. సాంగ్స్ అంతా అంత పెద్ద అయితే ఏమనిపించలేదు, యావరేజ్గా ఉంది సాంగ్స్ అయితే. ఫైట్స్ ఏం లేవు భయ్యా. ఇది అంతా ఏం లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, స్లోగా అనుకుంటుంటే. సెకండ్ హాఫ్ వచ్చే వరకు కవర్ అయిపోతే లాస్ట్ క్లైమాక్స్ సూపర్గా ఉంటుంది. సినిమా చూడండి అందరూ, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ i5 నెట్వర్క్. థ్యాంక్ యూ. i5 నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ లైక్.